హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఏపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అని ఆలోచిస్తున్న ఈ టైంలో ప్రజెంట్ పేర్ని నాని అఫీషియల్గా ఆయన చేసిన కొన్ని కమెంట్స్ ప్రస్తుతం అందరూ కూడా షాక్ అయ్యే విధంగా ఉన్నాయి. అయితే ఆయన చెప్పుకొస్తుంది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేర్ని నాని గురించి అని అలాగే కొడాలి నాని, ఈ రెండు పేర్లు ఖచ్చితంగా మన అందరి మైండ్లలో ఉండిపోయినాయి. ఎందుకంటే మాటలు అనాలన్నా వీళ్ళ తర్వాతనే, మాటలు పడాలన్నా వీళ్ళ తర్వాతనే అన్నట్టుగా ఉండే. వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు ఎంతైతే మాటలు వీళ్ళు అపోజిషన్ పార్టీని అన్నారో, ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్న లీడర్స్ కాకుండా ఆ పార్టీకి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో పేర్ని నానిని అలాగే కొడాలి నానిని చాలా దారుణంగా తిట్టడం జరుగుతుంది. ఇది మనకు తెలిసిన విషయమే. కానీ ప్రజెంట్ ఏపీ రాజకీయాలలో చూసుకుంటే పేర్ని నాని చేసిన కమెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. అవి ఏంటి అంటే, మేము ప్రజలకు ఎంతో సహాయం చేశాం, కానీ మాకు మాత్రం ప్రజల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మేము నమ్ముకున్నప్పటికీ కూడా మాకు ఎలాంటి మద్దతు అయితే దొరకలేదు అని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవేంటనేది నేను మీకు చెప్తాను. క్యాడర్కు నష్టం జరిగింది అని ఆయన చెప్పుకొస్తూ ఉన్నారు. అయితే ఓటమి పైన ఆయన చెప్తున్న మాటలు ఏంటి అంటే, జగన్ నిర్ణయాల వలనే ప్రజలకు నష్టం కలిగేదని, పార్టీలని నమ్ముకున్న వారు నష్టపోయారని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు పేర్ని నానికి సంబంధించి ఆయన మాట్లాడుతుంది ఏంటి అంటే, అసలు జనాలు ఎవరెవరైతే నమ్మారో జగన్ని, ఆయన వాళ్ళకి ఎంతైతే నమ్ముకున్నారో అంత మంచి మద్దతు అయితే ఆయన పలకలేదు, అంత మంచి రెస్పాన్స్ అయినా ఇవ్వలేదు. అండ్ అలాగే క్యాడర్ మొత్తం, వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం నష్టపోయింది. ఇలాంటి సమయంలో నేను రాజీనామా చేయదలుచుకోవట్లేదు అని చెప్పేసి స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. అదే కాకుండా పార్టీలో ఉండడం ద్వారా ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటుగా ప్రజల్లో పరపతి పెరుగుతుందని చాలామంది ఆశించారని చెప్పుకొచ్చారు. జగన్ కేవలం సంస్కరణల పైన ఫోకస్ చేస్తూ తీసుకున్న నిర్ణయాలు కారణంగా క్యాడర్కు నష్టం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. చాలామంది పార్టీకి మద్దతుదారులు ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ ఇప్పుడు అపోజ్ చేసి పక్క పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా కరెక్ట్ కాదు. అండ్ అలాగే క్యాడర్లో ఉన్న వాళ్ళందరికీ నష్టం జరిగింది, నేను ఒప్పుకుంటాను, కానీ ఈ టైంలో ఆయనకు మనం తోడు ఉండాలి అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. జగన్ తన ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎమ్మెల్యేలకు అనుకూలంగా పనిచేయలేదని పేర్ని నాని వ్యాఖ్యానించారు. అంటే ఇప్పుడు కొంతమందికి ఈ ఫార్మాట్లు ఇవి కావాలి, ఏరియాలో ఇది బాగోలేదండి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి అడిగినప్పుడు దానికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం ఇది ఒక మైనస్ పాయింట్ అంటూ ఆయన చెప్పడం జరిగింది. జగన్కు ఎమ్మెల్యేలకు క్యాడర్కు మధ్య గ్యాప్ అంటే, వెళ్ళి కలవాలి అన్న మీటింగులు పెట్టడము, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఒకసారి పిలవడం, ఇలాంటివన్నీ చేశారు అని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ పేర్ని నానే కాకుండా మిగతా ఎమ్మెల్యేలు కూడా ఎంతోమంది జగన్మోహన్ రెడ్డికి చెప్పారంట. అంటే మీరు ఇవన్నీ కరెక్ట్గా చేయండి, ఖచ్చితంగా మనం ఎన్నికలలో గెలుస్తాము అని. కానీ ఆయన మాత్రం సరేలే చూసుకుందాంలే అన్నట్టుగా ధీమాగా ఉండే. చూస్తారు కంటే 11 సీట్లకి పరిమితం అయిపోయారు. అయితే దీనికి సంబంధించి నేనైతే ఇప్పుడు రాజీనామా గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇటు షర్మిల మరియు విజయమ్మ ఇద్దరూ కూడా పార్టీలోకి వస్తాను అని ఒకప్పుడు అడిగినప్పటికీ కూడా ఆయన వాళ్ళని కూడా పట్టించుకోలేదు. తల్లిని చెల్లిని పట్టించుకోకపోవడంతో ఇప్పుడు వాళ్ళు కూడా చేతులు ఎత్తేసి షర్మిల కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవడం, విజయమ్మ తనంతట తాను షర్మిలకు సపోర్ట్ చేస్తూ ఉండడము, అండ్ అలాగే వాళ్ళిద్దరు ఒకవైపు జగన్ ఒక్కడు ఒకవైపు అన్నట్టుగా అయిపోయింది ప్రజెంట్ పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి సమయంలో అందరూ ఆయనని వదిలేసిన టైంలో నేను మాత్రం రాజీనామా చెయ్యట్లేదు, నేను జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాను అని చెప్పేసి ఆయన అఫీషియల్గా చెప్పడం జరిగింది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.